ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈరోజు కేసీఆర్ కొడుకును, కేసీఆర్ సుపుత్రుణ్ణి, కేసీఆర్ ముద్దుల పుత్రుణ్ణి ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఇలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? నేను హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిండ్రు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టారా విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసేది పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిరా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు, ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందానికి తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానం దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే
ప్రజలు అనుకుంటుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు, హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకొని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాల సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఏంది? సిట్టు సాధించింది ఎందుకు చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విచారణ జరిపింది, ఎవరిని విచారణ చేసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విశాలమైనతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే. ఆ విషయం అందరూ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో గాని వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యాడు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ మీద అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏందో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషీ చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్ అధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాను నేను. అధికారుల విషయంలో వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం లేని చెప్పన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి
ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు. ఈ వారం రోజులు అలచల్ చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్. మళ్ళీ వంటి సిటీ గారు మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది. మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది. మళ్ళీ ఇద్దరు ముగిస్తుంది. మళ్ళీ విచారణ పెడుతుంది. మీడియాలో హంగామా, పేపర్ల హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్, మళ్ళా రెస్ట్, మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలం. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి. ఇంతమందిని, మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిపారు. మీరు ఏం చేసిర్రు, ఏం చదివించుకున్నారు? ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు. ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు. ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపన చేస్తున్నారు? మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. మంత్రులు ఆరోపణలు చేస్తారు, ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తాడు. అరే ఒక జడ్జిల ఫోన్లు విన్నరు అంటే ట్యాపింగ్ జరిగింది, ట్యాప్ చేసారు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది? ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసము ఇంతవరకు స్పష్టం చేసిన దాఖలాలు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాల్లో చెప్పాను నేను. ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి చెప్పినాం. ఏ విచారణ దాని మీద. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాను నేను, అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి, అధికారులు అరెస్ట్ చేయండి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది. మీ లోపాయికారి ఒప్పందాలతోని లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోళం చేస్తే మేమంతా పిచ్చోళం కాదు. మేము ఏం జరుగుతుందో ప్రజలు గుర్తిస్తున్నారు. మీ డీల్ కుదిరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తున్న విషయం మాకు తెలుసు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సిట్టు అధికారుల నమ్మకం ఉంది మాకు, కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు, జులుం ప్రదర్శిస్తుంది. వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే, మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారణ విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. మేము రాయాలి. వీరు లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది. కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టిన ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఆయనకు అని చెప్పేసి మీ మీద ఏ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు పెట్టిన విచారణ దొంగే నీతులు మాడితే పట్టించుకోను నేను. నీ కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి. నేను చాలాసార్లు ప్రమాణం చేయమని చెప్పాను, ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. ఇలా నీతులు మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. నేను నన్ను విచారణ పిలిచినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆరోపించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు. కానీ ఆ సిట్ ఏమైంది? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. వ్యక్తిత్వం ఉంది. కొంపలు ముంచి తమాషా చేస్తాడు. కొంపలు ముంచి
ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే బాబా ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు అకృత్యాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇవాళ సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైంది ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పని ముఖ్యమంత్రి ట్వీట్ పనులు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ ధైర్యం? అయింది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ, కేంద్రం చేయట్లేదా, అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి అధికారుల మీద నెట్టేస్తున్నారు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో గానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు పీకుడు పని? నువ్వు మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగిరు, సిట్ అధికారులు అడిగిరు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల పేర్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడిపెట్టకు నువ్వు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది చేయాలా? దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగానా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు అంటుండే కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ఎవరు చేసినట్టే కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు? అధికారులు దేశ భద్రత చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విచారణ జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుకుంటే కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. కాదు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారం చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఎడమ చెత్తం కొడతా అంటాడు ఆయన, ఏదో తొండ దొరకడతా అంటాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ అంశము భద్రతతో ముడిపెట్టి దుర్వినియోగం చేసింది. నన్ను విచారణకు పిలిచి, నన్ను సిట్టర్ గారు విచారణకు పిలిచి
నాకు లిస్టు చూపెట్టారు. మావోయిస్టు లిస్టులో మీ పేరు ఉంది, మీకు తెలుసా? నన్ను అడిగారు. నన్ను మావోయిస్టు లిస్టులో నీ పేరు ఉంది, మీకు తెలుసా? నన్ను అడిగారు. అంతకంటే ఏం కావాలి సాక్ష్యంగా? సాక్ష్యాలు అన్ని నాకు చూపెట్టారన్న. నాకు సిట్ అధికారులు నన్ను అడిగినారు, నా వాగ్మూలం తీసుకున్నారు, కానీ చర్యలేవి అని అంటున్నా. ఎవరైతే వాళ్ళు విలిచి ఉన్నారు వాళ్ళ వ్యక్తులు చేసిరు అన్నారు, మరి వాళ్ళని మళ్ళీ వాగ్మూలం కోసం పిలుస్తున్నారు. చర్యలేవి? అప్పుడు నేను మంత్రి కాదు కదా. అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా? శాంతివదం సార్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మాకు చేత కాదు, మాకు చేత కాదుగా, మొత్తం కాదు. మేము చేత కానీ చేతనావస్థలో ఉన్నాం, మాకు దమ్ము ధైర్యం లేదు అని చెప్పని మేము తీసుకుంటాం. మూర్ఖత్వము అదే కదా. బరి తెగించింది కేసీఆర్ ప్రభుత్వం, బరి తెగించి మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది. ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా, ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు 100% ఇప్పటికే కేసీఆర్ కుటుంబానితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్ళు. ఊకే సిబిఐ అన్న చాలాగా చెప్పండి. కాళేశ్వరం విషయంలో గాని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గాని, ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ లో గాని అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు, మాకు చాతన కాదు, మా చేయవలసిన మేము అని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి, మేము అరెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇటు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము ఇటు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలానే తాము గనక అధికారంలో ఉంటే ఈ పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్తామంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను సిట్ విచారిస్తోంది అండ్ ఇటు కవిత స్టేట్మెంట్స్ ను సైతం ఆయన పాయింట్అవుట్ చేశారు. ఎన్నో సిట్ విచారణలు సైతం ముగిశాయి, కానీ ఎప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని కదిలించే సాహసం ఇది కాంగ్రెస్ పార్టీ చేయదు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మాత్రం లాగ్ అవుతూనే ఉంది. సిట్ విచారణ చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు అంటూ కూడా బండి సంజయ్ ఇటు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుమారుడిని అసలు ఎందుకు పిలిచారు అంటూ బండి సంజయ్ అడిగారు. ఇక కేసీఆర్ కూతురే ట్యాపింగ్ కు సంబంధించి స్పష్టంగా తెలిపినా సైతం విచారణ ఎందుకింత ఆలస్యం అవుతుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి? తాము గనక అధికారంలో ఉంటే ఈ పార్టీకి అందరికీ కూడా గుణపాఠం చెప్తామంటూ బండి సంజయ్ చాలా స్పష్టంగా కోట్ చేశారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం చేయదంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే ఇటు నేను ఈ మాట మాట్లాడాలని కూడా స్పష్టంగా తెలియజేశారు. ఆయన కూడా ఎవరూ పట్టించుకోలేదు అంటూ బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ సైతం జరిగాయంటూ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ వసూలు చేసిందంటూ కూడా ఇటు బండి సంజయ్ కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు బండి సంజయ్ చేసిన ఈ కమెంట్స్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీను టచ్ చేసే ధైర్యం చేయదు అంటూ చేసిన కమెంట్ కానివ్వండి, లేకపోతే తాము గనక అధికారంలో ఉండుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పుంటాం అనే ఒక కమెంట్ గురించి కానివ్వండి, మనం ఎలా తీసుకోవాలంటారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సో ఎస్, మొత్తానికి ఇటు ప్రభాకర్ రావుని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా డ్రామాస్ ఆడుతుంది అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. సీఎంకి సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఆటంకాలు ఎదురు చేసినా ఇప్పుడెందుకు సీఎం వాళ్ళని అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అయితే 2024 మార్చి 10న
ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుండి ఈ రోజుటి వరకు విచారణ మాత్రమే కొనసాగుతుంది. అయితే విచారణలో ఆలస్యానికి కారణం ఇటు కాంగ్రెస్ పార్టీ కావాలని బీఆర్ఎస్ పార్టీ నేతలను వెనకేసుకొస్తుంది అంటూ కూడా ఇటు బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. సో ఎస్ శ్రీనివాస్, ఇటు బండి సంజయ్ చేసిన కమెంట్స్ ని ఎలా చూడాలంటారు? ఎస్పెషల్లీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇటు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం చేయదు అంటూ చెప్తూనే తాము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ గుణపాఠం చెప్తాము చట్టరీత్యా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ స్టేట్మెంట్స్ ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? మొదటి నుంచి కూడా తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల కూడా బండి సంజయ్ అప్పటి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారానికి కారణము మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంటే తనను విచారణ చేసేటువంటి సమయం లోపల కూడా ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులకు మొత్తం చెప్పడం కూడా జరిగింది. తన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి సందర్భం లోపల మొత్తం కర్త క్రియ అంతా కూడా కేటీఆర్ కనుసైగల లోపలనే జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే సిట్ విచారణ గుర్తుకు వస్తుంది అని చెప్పి అసలు కేటీఆర్ ను సిట్ విచారణ సమయానికి ఈ రోజు పిలిచినటువంటి సందర్భం లోపల అసలు ముద్దాయిగా పిలిచారా, అక్యూడ్ గా పిలిచారా, చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించినట్లయితే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఇటు కేటీఆర్ వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పి ఇటు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబ సభ్యులను ముట్టుకునేటువంటి ధైర్యం లేదు అని చెప్పి కూడా ఇటు బండి సంజయ్ ఇటు ప్రభుత్వం పైన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వయంగా అప్పటి ఫోన్ ట్యాపింగ్ బాధితుడు హరీష్ రావు అని చెప్పి హరీష్ రావు దాదాపుగా 1.5 ఏళ్ల పాటు కనీసం ఫోన్ కూడా వాడలేదు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ బాధితుడే హరీష్ రావు అని చెప్పి అప్పటి ప్రభుత్వం అందరి అధికారులతో పాటుగా ఇటు చివరికి జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసింది అని చెప్పి అయితే బండి సంజయ్ ఇటు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే వారిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ప్రభుత్వం మాకు చేత కాదని చెప్పి కేంద్రానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పచెప్పాలని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా సిరిసిల్ల కేంద్రంగానే జరిగింది అని చెప్పి అయితే బండి సంజయ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాక్షాత్తు జడ్జీలు మంత్రుల ఫోన్లే ట్యాప్ అయి గురైనటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వం లోపల ఉండేది అని చెప్పి అయితే బండి సంజయ్ ఈ రోజు మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా అయితే ఘాటు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాట్లాడుతూ కూడా ఇటు కేసీఆర్ కూతురు కవిత ట్యాపింగ్ కి సంబంధించి స్వయంగా చెప్పినా కూడా ఎందుకంత జాప్యం జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి పర్సనల్ గా ఆయన చేసిన కమెంట్స్ ని ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఎలా తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, వాళ్ళు రియాక్ట్ అవుతారనుకోవాలా? సిఎస్ మొత్తానికి ఇటు ప్రభాకర్ రావును కాపాడడానికే కాంగ్రెస్ ఇటువంటి డ్రామాస్ ఆడుతోంది అంటూ కూడా ఇటు బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. విచారణ మొత్తం కూడా కావాలని ఆలస్యం అవుతోంది, ఇది కావాలని ఒక డ్రామా లాగా చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ప్రభాకర్ రావుని కాపాడుకుంటూ వస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావులను అసలు ఎందుకు విచారణకు పిలిచారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ కమెంట్ చేస్తూ చెప్పుకొచ్చారు.